హాయ్ వివర్స్, आप सवेरे कितने बजे उठते हैं? మీరు ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు? मैं सवेरे 5 बजे उठता हूँ. मैं सवेरे 5 बजे उठती हूँ. మేల్ అండ్ ఫీమేల్ జెండర్లో. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాము. आप सवेरे क्या करता है? आप सवेरे क्या करती हैं? ఎర్లీ మార్నింగ్ మీరు లేచి ఏం చేస్తారు? मैं सवेरे 5 बजे उठते हैं. मैं सवेरे 5 बजे उठती हैं. आप सवेरे क्या करते हैं? మీరు ఏం చేస్తారు? क्या करती हैं? मैं सवेरे चाय पीता हूँ. నేను ఎర్లీ మార్నింగ్ లేచి టీ తాగుతాను. मैं सवेरे चाय पीती हूँ. मैं सवेरे संगीत सीखता हूँ. నేను సంగీతం నేర్చుకుంటాను. मैं सवेरे संगीत सीखती हूँ. मैं सवेरे अखबार पढ़ता हूँ. నేను న్యూస్ పేపర్ చదువుతాను. मैं सवेरे अखबार पढ़ती हूँ. आप क्या खेलते हैं? మీరు ఏం ఆడుకుంటారు? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాన్ని ఎట్లా అనేటువంటిది మనము క్వశ్చన్స్ వేసి అడుగుతామనేటువంటి చూద్దాము. आप क्या खेलते हैं? आप क्या खेलती हैं? మీరు ఏం ఆడుకుంటున్నారు? आप कब खेलते हैं? మీరు ఎప్పుడు ఆడుకుంటున్నారు? मैं कब खेलती हैं? మీరు ఎప్పుడు ఆడుకుంటున్నారు? మేల్ అండ్ ఫీమేల్ జెండర్. आप कहाँ खेलते हैं? మీరు ఎక్కడ ఆడుకుంటారు? आप कहाँ खेलती हैं? आप किसके साथ खेलते हैं? మీరు ఎవరితో ఆడుకుంటారు? आप किसके साथ खेलती हैं? आप कितने देर खेलते हैं? आप कितने देर खेलती हैं? మీరు వచ్చేసి ఎంతసేపు మీరు ఆట ఆడుకుంటారు? ఇక్కడ చూడండి. ఇన్సే మిలియే ఏ మేరే దోస్త్ హై. వీరిని కలవండి. ఈయని దట్ మీన్స్ వచ్చేసి రెస్పెక్టబుల్ పర్సన్ అక్కడ ఉన్నారు, లేదా మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట. వీరిని కలవండి. ఏ మేరే దోస్త్ హై, వీరందరూ వచ్చేసి నా యొక్క ఫ్రెండ్స్. ఇన్సే మిలియే వీరిని కలవండి. ఏ మేరే దోస్త్ హై, వీరందరూ నా యొక్క స్నేహితులు. ఇన్సే మిలియే ఏ మేరే డాక్టర్ హై, ఈయన్ని కలవండి, ఈయన నా యొక్క డాక్టరు. ఇన్సే మిలియే ఏ మేరే అధ్యాపక హై, ఈయన్ని కలవండి, ఈయన నా యొక్క టీచరు. ఇన్సే మిలియే ఏ మేరే వకీల్ హై, అంటే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అనమాట ఇది. ఇన్సే మిలియే ఈయన్ని కలవండి, ఇన్సే మిలియే ఈయన్ని కలవండి, ఏ మేరే వకీల్ హై, ఈయన నా యొక్క వకీల్ గారు. ఇన్సే మిలియే ఏ మేరే పడోసి హై, ఈమెను కలవండి, ఈవిడ వచ్చేసి నా యొక్క నైబర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సే మిలియే ఏ మేరే పితాజీ హై, ఈయన్ని కలవండి, ఈయన నా యొక్క తండ్రి గారు. నెక్స్ట్ ఇన్సే మిలో యహ్ మేరా బాయి హై, ఇతన్ని కలవండి, ఈ అబ్బాయి వచ్చేసి నా యొక్క తమ్ముడు. ఇస్సే మిలో యహ్ మేరా బాయి హై, ఈయన్ని కలవండి, ఈయన నా యొక్క బ్రదరు. ఇస్సే మిలో ఈయన్ని కలవండి, యహ్ మేరా బేటా హై, నా యొక్క కుమారుడు. ఇస్సే మిలో యహ్ మేరా బాంజా హై, నా యొక్క సిస్టర్స్ సన్ అనమాట. ఇస్సే మిలో యహ్ మేరా బతీజా హై, ఈయన వచ్చేసి బ్రదర్స్ సన్ అనమాట. ఇస్సే మిలో యహ్ మేరా బతీజా హై. ఇస్సే మిలో యహ్ మేరా సహయోగి హై, ఈయన్ని కలవండి, ఈయన నా యొక్క పార్ట్నర్ అనమాట. నెక్స్ట్ ఇన్సే మిలియే ఏ మేరీ మాతాజీ హై, ఈవిడని కలవండి, ఈవిడ నా యొక్క తల్లి గారు. ఇన్సే మిలియే ఏ మేరీ బేటియా హై, నా యొక్క కుమార్తెలు. ఇన్సే మిలియే వీళ్ళని కలవండి, ఏ మేరీ సహేలియా హై, నా యొక్క స్నేహితులు. ఇన్సే మిలియే ఏ మేరీ అధ్యాపిక హై, ఈవిడ వచ్చేసి నా యొక్క టీచరు. ఇన్సే మిలియే యహ్ మేరీ బేటీ హై, ఈవిని కలవండి, నా యొక్క కుమార్తె. ఇస్సే మిలియే యహ్ మేరీ బేటీ హై, ఈవిడిని కలవండి, ఈవిడ నా యొక్క కుమార్తె. ఇస్సే మిలియే యహ్ మేరీ సహేలీ హై, ఈవిడ వచ్చేసి నా యొక్క స్నేహితురాలు. ఇస్సే మిలియే ఈవిడని కలవండి, యహ్ మేరీ దోస్త్ హై, ఈవిడ నా యొక్క స్నేహితురాలు. ఇస్సే మిలియే యహ్ మేరీ లడకీ హై, ఈవిడని కలవండి, ఈ అమ్మాయి వచ్చేసి నా యొక్క కుమార్తె. ఇస్సే మిలియే యహ్ మేరీ బతీజీ హై, ఈవిడ వచ్చేసి నా యొక్క బ్రదర్స్ డాటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇస్సే మిలియే యహ్ మేరీ పత్ని హై, ఈవిడ వచ్చేసి ఇస్సే మిలియే యహ్ మేరీ పత్ని హై, నా యొక్క వైఫ్. ఈవిడని కలవండి, నా యొక్క వైఫ్. నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. క్యా ఆప్ నౌకరీ కర్తే హై, మీరు వచ్చేసి నౌకరీ చేస్తూ ఉన్నారా?
ఇప్పుడు నౌకరీ చేస్తూ ఉన్నట్లయితే జీ హా అని చెప్పండి, లేదా నౌకరీ చేయకపోతే జీ నహీ అని చెప్పండి. ఎలాగ సెంటెన్స్ని ఫినిష్ చేయాలనేటువంటి చూద్దాము. క్యా ఆప్ నౌకరీ కర్తే హై, మీరు పని చేస్తూ ఉన్నారా? జీ హా, అవునండి. మై నౌకరీ కర్తా హూ, నేను పని చేస్తూ ఉన్నాను. జీ హా మై నౌకరీ కర్తీ హూ, కర్తీ హూ అని ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నహీ అనేటువంటిది ఉపయోగించినప్పుడు మటుకే ఈ యొక్క హూ హై అనేటువంటిది రాదు. జీ నహీ మై నౌకరీ నహీ కర్తా, జీ నహీ మై నౌకరీ నహీ కర్తీ. నెక్స్ట్ వచ్చేసి లేదండి నేను పని చేయడం లేదు. క్యా ఆప్ రోజు స్కూటర్ సే ఆతే హై, మీరు ప్రతిరోజు స్కూటర్లో వస్తారా? జీ హా, అవునండి. మై రోజు స్కూటర్ సే ఆతా హూ, జీ నహీ మై రోజు స్కూటర్ సే నహీ ఆతా, నేను రానండి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఆతా అనేటువంటిది మేల్ జెండర్, ఆతి అనేటువంటిది ఫీమేల్ జెండర్. నెక్స్ట్ వచ్చేసి క్యా ఆప్కి మాతాజీ ఆప్కే సాత్ రహతీ హై, మీ యొక్క తల్లిగారు మీతో పాటు ఉంటున్నారా? జీ హా, అవునండి. మేరీ మాతాజీ మేరే సాత్ రహతీ హై, జీ హా మేరీ మాతాజీ మేరే సాత్ రహతీ హై. నెక్స్ట్ వచ్చేసి జీ హా మేరీ మాతాజీ మేరే సాత్ నహీ రాతే, మాతో పాటు ఉండడం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యా ఆప్కా బాయి కాలేజ్ మే పడతా హై, ఏమిటండి మీ యొక్క బ్రదర్ వచ్చేసి కాలేజీలో చదువుతున్నాడా? జీ హా, అవునండి. జీ హా మేరే బాయి కాలేజ్ మే పడితే హై, అవునండి నా యొక్క బ్రదర్ వచ్చేసి చదువుతున్నారు. జీ నహీ మేరే బాయి కాలేజ్ మే నహీ పడతా, జీ నహీ మేరే బాయి కాలేజ్ మే నహీ పడతీ. ఇక్కడ వచ్చేసి పడతా అనేటువంటిది సింగిల్ పర్సన్, ఒక అతని గురించి అడుగుతున్నారు కాబట్టి మనం వచ్చేసి పడతా అనేటువంటిది చెప్పాలి, తర్వాత పడతీ అనేటువంటిది రాయాలి. గర్ల్ అయితే వచ్చేసి ఫీమేల్ జెండర్లో. నెక్స్ట్ లాస్ట్ క్యా ఆప్ హిందీ సినిమా దేఖ్తే హై, ఏంటండి మీరు హిందీ సినిమా చూస్తారా? జీ హా మై హిందీ సినిమా దేఖ్తా హూ, నేను హిందీ సినిమా చూస్తాను. జీ హా మై హిందీ సినిమా దేఖ్తీ హూ, నేను చూస్తానండి. నెక్స్ట్ వచ్చేసి నహీ ఉపయోగించప్పుడు జీ నహీ మై హిందీ సినిమా నహీ దేఖ్తా, జీ నహీ మై హిందీ సినిమా నహీ దేఖ్తీ. మై దఫ్తర్ జాతా హూ, ఇక్కడ వచ్చేసి మై రోజు దఫ్తర్ జాతా హూ, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. మై రోజు సుబహ్ దఫ్తర్ జాతా హూ, నేను ప్రతిరోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను. మై రోజు సుబహ్ 9 బజే దఫ్తర్ జాతా హూ, నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్తాను. మై రోజు సుబహ్ ఎర్లీ మార్నింగ్ 9 బజే, ఎర్లీ మార్నింగ్ 9 గంటలకి బస్సే దఫ్తర్ జాతా హూ, దేంట్లో వెళ్తాను? బస్సులో ఆఫీస్కి వెళ్తాను. ఈ విధంగా మనం వచ్చేసి రాయాలి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు. వహ తిలక్ నగర్ మే రాతా హై, అతను వచ్చేసి తిలక్ నగర్లో నివసిస్తున్నాడు. వహ ఆజ్కల్ తిలక్ నగర్ మే రాతా హై, ఈ రోజు నుంచి తిలక్ నగర్లో నివసిస్తాడు. వహ స్టేషన్ కే పాస్ రాతా హై, అతను వచ్చే స్టేషన్కి దగ్గరలో ఉన్నాడు. వే హిందీ సీఖ్తీ హై, వే రోజ్ హిందీ సీఖ్తే హై, ప్రతిరోజు హిందీ నేర్చుకుంటుంది. వే రోజ్ యహా హిందీ సీఖ్తీ హై, ప్రతిరోజు ఇక్కడ హిందీ నేర్చుకుంటుంది. శేఖర్ కాలేజ్ జాతా హై, శేఖర్ కాలేజీకి వెళ్తున్నాడు. శేఖర్ కాలేజ్ జాతా హై, శేఖర్ సుబహ్ కాలేజ్ జాతా హై, శేఖర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు. శేఖర్ సుబహ్ 10 బజే కాలేజ్ జాతా హై, 10 గంటలకి కాలేజ్కి వెళ్తాడు. శేఖర్ సుబహ్ 10 బజే బస్ సే కాలేజ్ జాతా హై, శేఖర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 10 గంటలకి బస్సులో కాలేజీకి వెళ్తాడు. ఈ విధంగా మనము సెంటెన్స్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ బచ్చే బోల్తే హై, బచ్చే షామ్ కో బోల్తే హై, సాయంత్రంగా బచ్చే కేల్తే హై, పిల్లలు ఆడుకుంటున్నారు. బచ్చే షామ్ కో కేల్తే హై, పిల్లలు సాయంత్రం పూట ఆడుతారు. బచ్చే షామ్ కో కభీ కభీ కేల్తే హై, ఎప్పుడైనా ఆడుతారు. వచ్చేసి బచ్చే షామ్ కో సాయంత్రం పూట కభీ కభీ పార్క్ మే కేల్తే హై, అప్పుడప్పుడు పార్క్లో ఆడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ సుబహ్ 10 బజే బస్ సే కాలేజ్ జాతా హై. ఈ విధంగా మనం వచ్చేసి సెంటెన్స్ వచ్చేసి మనం కలుపుకుంటూ మనం వచ్చేసి మనమే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. ఈ యొక్క స్పోకన్ అనేటువంటిది మౌఖిక అభ్యాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.